మొదటిసారి టీడీపీ పార్టీ ఆఫీస్కి వెళ్లారట జగన్. టీడీపీ పార్టీ ఆఫీస్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళినట్టుగా అయితే తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళినటువంటి జగన్ ప్రస్తుతం ఎంతగానో సందడి చేస్తున్నట్టుగా అయితే సమాచారం. సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా వైరల్ అవుతోంది. ఏది ఏవైనా టీడీపీ పార్టీ ఆఫీస్కి వెళ్లి నారా చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు అందించడానికే వెళ్ళినట్టుగా అయితే చెప్తున్నారు. సో ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలైతే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అభిమానులు సైతం ఎంతగానో వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని పర్సనల్గా, అఫీషియల్గా అన్ని రకాలుగా టార్గెట్ చేశాడు జగన్. మరి చంద్రబాబు చెప్పుకోలేనటువంటి పరిస్థితులను కల్పించారు. కానీ ఇప్పుడు పరిస్థితులంతా తారుమారైపోతుంది. కాకపోతే వీటికి సంబంధించినటువంటి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం అభిమానులకి సంబంధించిన విషయంలో జూనియర్ ఎన్టీఆర్ కానీ లేకపోతే మిగతా వాళ్ళని కానీ టార్గెట్గా పెట్టి మరి చంద్రబాబుని డౌన్ చేయాలని చేశారు. కానీ అసలు ఎవరు కూడా అడ్డుకోలేనటువంటి సునామీగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు పక్కన నిలబడేసరికి అసలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఏ ప్రయత్నం కూడా ఫలించలేదు. చివరికి అందరూ కలిసి ఒక్కసారిగా అందరికీ ఓ షాకింగ్ నిర్ణయాలే తీసుకున్నారు. అందుకే నారా చంద్రబాబు నాయుడుకి ప్రసన్నం చేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది. చంద్రబాబు నాయుడు దగ్గరకు వచ్చి అందరూ కలిసి ఎంతగానో ఆనందంగా మరి శుభాకాంక్షలు అందిస్తూ మరి విషస్ని అందిస్తున్నటువంటి ఈ తరుణంలో మన ఓడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా చివరికి ఇప్పుడు చంద్రబాబుకి విషస్ చెప్పడానికి రావడం తప్పలేదు. మొదటిసారి టీడీపీ పార్టీ ఆఫీస్లో అడుగుపెట్టి చంద్రబాబుకి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో తన పార్టీ తరపున విషస్ని అందించారట జగన్.